పెద్ద పెద్ద హోటల్స్ లో చేసుకునే రెడ్ కలర్ చట్నీ ఇంట్లోనే టేస్టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. టమాటా పల్లి కాంబినేషన్ తోటి చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, బోండాల్లోకి అద్దిరిపోతుందండి. కొబ్బరి ఏమీ వాడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మా ఇంట్లో ఇడ్లీ తోటి చాలా స్పెషల్ గా ఈ చట్నీ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మధ్యలో నేను చేసుకునే చట్నీల్లో కల్లా చాలా టేస్టీ చట్నీ అండి. సో మీకు కూడా చూపించాను. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. పాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 1 కప్పు పల్లీలు వేసుకోండి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి మీడియంలో పెట్టుకొని. పల్లీలన్నీ కూడా ఇలా పేలుతున్న సౌండ్ వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసేసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు తీసుకోండి. ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకోండి. కొంచెం పండివైనా పర్వాలేదు, ఎందుకంటే మనకి ఇది రెడ్ చట్నీ కాబట్టి పండిపోయినా సరే కలర్ బాగుంటుంది. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని ఫ్రై చేసుకోండి. టమాటాలు తాలింపులో కలుపుకొని మొత్తం ఉడికిపోయేదాకా మగ్గించుకోండి. టమాటాలతో పాటు ఒక 2 చింతపిక్కల సైజ్ అంతా చింతపండు వేసుకొని వాటితోనే కుక్ చేసుకోండి. టమాటాలన్నీ కూడా మెత్తగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒక 1 మినిట్ చల్లార్చుకోండి ఫ్యాన్ కింద. పల్లీలు వేసుకున్న మిక్సీ జార్లోకి మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకోండి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మధ్యలో కలుపుకొని ఇంకొక 1/2 గ్లాస్ వేసుకోండి. అలా ఒక 1/2 గ్లాస్ వాటర్ పడుతుంది. ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, 1/2 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకుందాం. మీకు నెక్స్ట్ డేకి కూడా చట్నీ కావాలి అనుకుంటే ఇలాగ మనం తాలింపు వేయక ముందే తీసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఆ చట్నీ నెక్స్ట్ డే తాలింపు వేసుకొని వాడుకోవచ్చు. తాలింపు గరిటె పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కొంచెం హీట్ అయ్యాక అన్నీ కలిపి పెట్టుకున్న తాలింపు దినుసులు ఒక 1 స్పూన్ వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకొని స్టవ్ ఆపేసుకోండి. ఇక్కడ లాస్ట్లో ఒక 3 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. ముందుగా రుబ్బి పెట్టుకున్న చట్నీలో మనం వేసుకున్న తాలింపు వేసేసుకోండి. పెద్ద హోటల్స్లో చేసుకునే టమాటా పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రీసెంట్గా నేను చట్నీస్ చేసుకున్న దాంట్లో ఇది నా ఫేవరెట్ చట్నీ అండి. సో మీకు కూడా చేసి చూపించాను. సో ఇడ్లీ, దోశ, బోండాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.